మొన్న ఇది కూర్చోండి. ఏం ఇచ్చారు? పలా చేసాం రమ్మగిద్దాం మా జిల్లా కమిటీలో క్యాష్ ఏం ఇచ్చారు? జై వాసవి, జై జై వాసవి. ఈరోజు బనిగానపల్లె పట్టణంలో మేమందరము కలిసి ప్రభాకర్ రెడ్డి అలియాస్ పంచు ప్రభాకర్ అనే సోషల్ మీడియాలో వేదికగా చేసుకొని ఈయన యూట్యూబ్లలో, వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో మరియు ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా మా కులం గురించి, మా కుల పెద్దలను గురించి, మా ఆర్యవైశ్య సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన అసత్య ప్రచారాలు, దూషణాత్మకతను, అవమానకర మరియు విద్వేషపూరితమైన ప్రచారాలు చేస్తున్నారు. ఇతను అనేక మంది వ్యక్తుల ఐడీల ద్వారా వినియోగించుకొని కొంతమందితో కలిసి సమన్వయంతో మా ఆర్యవైశ్యులను టార్గెట్ చేసుకొని మా ఆర్యవైశ్య కులాన్ని కానీ, మా ఆర్యవైశ్యాల పెద్దలను కానీ నానా విధంగా దుర్భాషలాడి సమాజంలో ఆర్యవైశ్యులు అంటే ఒక ఉన్నతమైన స్థానం కలిగినటువంటి వ్యక్తులు, ఒకరికి సేవ చేసేవారే కానీ వేరే వారికి అన్యాయం చేసేవారు కాదు. ఆర్యవైశ్యులు అంటే ఒక బడి కట్టాలన్నా, ఒక గుడి కట్టాలన్నా, ఒకరిని ఏదన్నా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలన్నా కూడా ఆర్యవైశ్యులే. అటువంటి ఆర్యవైశ్యులను టార్గెట్ చేసుకొని ఈ పంచు ప్రభాకర్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా చాలామంది ఐడీలను వాడుకొని మమ్మల్ని, మా కులాన్ని నానా విధంగా దూషించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టమైన చర్యలు తీసుకోవాలని మా బనియానపల్లె పోలీస్ స్టేషన్ సిఐ గారికి ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క దురాచారాన్ని అరికట్టాలని కేసు నమోదు చేయడం జరిగింది. మేమందరము కలిసి ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ పోలీసు సిఐ గారు ఈ యొక్క కేసును సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. సిఐ గారికి ఈ పరంగా మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మా ఆర్యవైశ్యులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. మా రాష్ట్ర ఆర్యవైశ్య అధ్యక్షులు ఇల్లు లక్ష్మయ్య గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కేసు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరికీ నా నమస్కారం. సినయ్య గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. పంచు ప్రభాకర్, నువ్వు ఒకటే చెప్తున్నా, నువ్వు యాన్నో అమెరికాలో దాక్కొని మాట్లాడడం కాదు, నువ్వు చేతనైతే ఇండియాకి వచ్చి మాట్లాడు. ఎందుకంటే వానపాముకు తక్కువ, పసిరిగ పాముకు ఎక్కువ మీరు శెట్టి గారు అంటున్నారు. వానపాముకి ఎక్కువ, పసిరిగ పాముకు తక్కువ. నువ్వు ఇండియాకి వచ్చి ఒకసారి చూడు, మా సంగతి ఏందో మేము తెలుపుకుంటాం. ఎందుకంటే మమ్మల్నే కాదు, నువ్వు చాలా మందిని కూడా టార్గెట్ చేస్తుండవు. నీకు ఒక ధైర్యం ఉంటే నువ్వు ఇండియాలో అడుగు పెట్టి మాట్లాడు, అది మేము ఒప్పుకుంటాం. తప్ప నీకు కూడా ఉంటారు కదా పెళ్ళాం పిల్లలు, వాళ్ళని ఎందుకు గబ్బు పట్టిస్తావు? నీ సుఖానికి కాదు, నువ్వు ఒకసారి ఇండియాకు రావాలంటే అక్కడ నుండి మాట్లాడడం కాదు. ఏమంటే ఇండియా అక్కడ ఎందుకండి ఒక దేశం నుంచి ఈస్కరానికి పట్టదు. కాకపోతే మాకు ఇతర దేశాలు సహకరించవు కాబట్టి మేము ఊరుకొండాల్సింది వచ్చింది. లేకపోతే నిన్ను మామిడికి ఈడ్చుకొచ్చే వాళ్ళం. కాబట్టి ఇక నుంచి అయినా మానుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై వాసవి. ఈరోజు చీనిపల్లి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆర్యవైశ్యం గురించి అనవసరంగా చేయడం జరుగుతుంది. మన ఆర్యవైశ్య కుల పెద్దలు టీజీ వెంకటేశ్వరుని కూడా ఆయన అనేక రకాలుగా హింసించడం, యూట్యూబ్ ద్వారా, వేరే ఛానల్స్ ద్వారా చెడు మాటలు మాట్లాడడం చాలా బాధాకర విషయం. దాని రీత్యా ఈరోజు నంద్యాల కానీ, కర్నూలు కానీ అన్ని ప్రాంతాల్లో కూడా స్టేషన్కి పోవడం, ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా మన బనియానపల్లె పట్టణంలో చీనిపల్లి ప్రభాకర్ రెడ్డి మీద ఇక్కడ సిఐ గారికి మేము ఇవ్వడం, తగిన చర్య తీసుకోవాల్సిందని మేమంతా ఆర్యవైశ్యం, నంద్యాల జిల్లా ఆర్యవైశ్యము, బనియానపల్లె ఆర్యవైశ్యం అందరు సభ్యులం కలిసి సిఐ గారికి మేము ఇవ్వడం జరిగింది. దానికి ఆయన స్పందించి తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. చాలా చాలా సంతోషం. జై వాసవి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్